జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కమిటీని ఏర్పాటు చేసి దానిపై పూర్తి అధ్యయనానికి సిద్ధమైంది. స్క్రబ్ టైఫస్ జ్వరాల వల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలియజేశారు. విజయనగరం జిల్లాలో జరిగినటువంటి ఓ మరణం స్క్రబ్ టైఫస్ కారణంగానే జరిగినట్టుగా అనుమానిస్తున్నట్టు. ఇక నల్లమచ్చ కనిపించి జ్వరం వస్తే కనుక అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్తో మా ప్రతినిధి శ్రీహరి ఫేస్ టు ఫేస్. టైఫస్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. దీంట్లో ఏదైతే ఉందో స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి వల్ల విపరీతంగా జ్వరం, అదేవిధంగా దానికి సంబంధించిన ఏవైతే ఉందో వైరస్ దేనివల్ల వస్తుంది అనే దాని గురించి మనతో వివరించేందుకు హెల్త్ అండ్ ప్లానింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన కమిషనర్ వీరపాండ్యన్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ వైరస్ అసలు ఏంటి? స్క్రబ్ టైఫస్ వైరస్ అంటే ఏంటి, దేనివల్ల వస్తుంది, దీనికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా అండి. అది పేడ పురుగుల నుంచి వస్తుంది. సో ఎక్కడైతే మనకు ఎక్కువ వెజిటేషన్ కానీ ఎక్కువ చెత్తలు ఉన్న చోట, శానిటేషన్ బాగాలేని చోట్లలో మనకు ఇలాంటి పేడ పురుగులు వస్తుంది. తర్వాత ర్యాట్ ద్వారా కూడా ఎలుకలు ఎక్కువ ఉంటే, ఎక్కడైతే ఫామ్ పొలాలు ఉన్నాయో అక్కడ పొలాల దగ్గర ఉన్న ఇంటి దగ్గర పరిసరాలలో ఖచ్చితంగా ఇది ఉంటుంది. సో ఇది ఈ చిన్న బ్యాక్టీరియా అనేది ఈ పేడ పురుగుల నుంచి మనుషులకు వస్తుంది, హ్యూమన్కి వస్తుంది. సో దానివల్ల ఎవరైతే ఇలాంటి ఒక వాతావరణంలో ఉన్నారో వాళ్ళందరం కూడా చాలా జాగ్రత్తగా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా చెత్త లేకుండా, బుషెస్ లేకుండా, స్ట్రబ్స్ లేకుండా మొత్తం కూడా వాళ్ళు ఇంటి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. ఒకవేళ వాళ్ళు పొలంలో పని చేసినప్పుడు చెప్పులు వేసుకోవాలి. పొలంలో కింద గడ్డ మీద కూర్చి ఉన్నప్పుడు కూడా ఏదైనా క్లాత్ కానీ పేపర్ కానీ వేసుకొని కూర్చోాలి, డైరెక్ట్గా కూర్చోకూడదు. ఎందుకంటే అక్కడ ఏదైనా పురుగులు ఉంటాయి, పురుగులు కరిస్తే ఇది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్గా ఆయింట్మెంట్ ఏదైనా రాసుకుంటాము నైట్లో, మస్కిటో రెపెలెంట్ లాగా మిగతా ఏదైనా వాడుకుంటాము. సో అలాంటిది కూడా మనం చేసుకోవచ్చు. ఇది కాకుండా మనకు ఒక్కవేళ అది కరిస్తే నల్లగా మచ్చ ఒకటి వస్తుంది. అది వస్తే మాత్రం ఖచ్చితంగా ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకోవాలి. జ్వరం వస్తుంది మామూలు అని చెప్పేసి వింటర్ సీజన్లో మామూలుగా మనకు వైరల్ ఫీవర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ రకంగా మనము చాలా అజాగ్రత్తగా దాన్ని జస్ట్ ఇగ్నోర్ చేయకుండా ఖచ్చితంగా డాక్టర్ దగ్గర వెళ్ళి చెక్ చేసుకోవాలి. ల్యాబ్ దగ్గర వెళ్ళి అక్కడ బ్లడ్ శాంపుల్ ఇచ్చేసి కూడా టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఇగ్నోర్ చేస్తే మళ్ళీ అది చాలా పెద్ద ఇష్యూగా, హెల్త్ ఇష్యూగా మారే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎంత ఎర్లీగా మనం వెళ్ళి ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటామో అంత ఎర్లీగా చిన్న ఒక అజిథ్రోమైసిన్ ట్యాబ్లెట్, తర్వాత డాక్సిసైక్లిన్ ట్యాబ్లెట్ తీసుకుంటే సరి అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఒక 5 రోజుల నుంచి 20 రోజుల లోపల మనకు బయటపడుతుంది. కాబట్టి ఎక్కడైనా ఏదైనా జరిగితే ఇమీడియట్గా మా డాక్టర్ దగ్గర వెళ్ళండి, పిహెచ్కి వెళ్ళండి, లేకపోతే విలేజ్ హెల్త్ క్లినిక్ వెళ్ళండి. అక్కడ ఉన్న ఆశా, ఏఎన్ఎంలు వాళ్ళతో మాట్లాడితే ఇమీడియట్గా వాళ్ళు మీకు కావాల్సిన సూచనలు, సలహాలు ఇస్తారు, ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. టాబ్లెట్ కానీ, ఇంజక్షన్ కానీ, బ్లడ్ శాంపుల్ తీయడం కానీ, టెస్ట్ చేయడం కానీ కూడా అన్నీ కూడా ఉచితంగా మా గవర్నమెంట్ హాస్పిటల్నే చేసే మనకు వస్తువులు ఉన్నాయి. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఇప్పటిదాకా మనకు రాష్ట్రంలో దాదాపు 6,500 మందిని టెస్ట్ చేస్తే 791 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా మనం గుర్తించాము. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ దీన్ని ఇంకా మనకు ప్రజలు వచ్చేసి ఆందోళన చెందుతారు, లేకపోతే భయపడతారు. కాబట్టి దీన్ని ఇంకా ఒక 12 జీజీహెచ్లు కూడా ఈ టెస్టింగ్ చేసే కార్యక్రమాలను కూడా మొదలు పెట్టమని చెప్పేసి ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చాము. ఈరోజు మా డిఎంహెచ్ఓలకి జీజీహెచ్ సూపరింటెండెంట్ అందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము, రివ్యూ చేయబోతున్నాము. సో వాళ్ళు కూడా ఇది మళ్ళీ ఫర్దర్గా ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి చెప్తున్నాము. మనం ప్రతి ఒక్క జిల్లాలో ఆల్రెడీ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి. దాంట్లో మన స్పెషలిస్ట్స్ ఉంటారు. ఆ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ఇప్పుడు విజయనగరంలో, బాపట్ల, తర్వాత పల్నాడు ఇవన్నీ కూడా వాళ్ళు విజిట్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళని కూడా ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న ఆర్ఆర్టీ టీమ్స్ మొత్తం కూడా యాక్టివేట్ చేసుకొని ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన వచ్చినా ఇమీడియట్గా అక్కడ వెళ్ళి చూసుకొని సంబంధించిన మెడికల్ ఆఫీసర్స్కి, ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్కి, ఏఎన్ఎంలకు కానీ ఆశలు కూడా వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పేసి చెప్తున్నాం. సార్, ఇందులో ప్రధానంగా ఏదైతే ఈ వ్యాధి ఉందో వ్యాధి నియంత్రణకు సంబంధించి స్క్రీనింగ్ చేసుకోవడానికి అదేవిధంగా స్పెషల్గా ల్యాబ్స్ ఏమన్నా ఏర్పాటు చేశారా? అంటే ఇప్పుడే చెప్పాను కదా, ప్రతి ఒక్క పిఎస్సిలో మనకి ల్యాబ్ ఉంది, శాంపిల్ కలెక్ట్ చేసుకుంటారు. సో దానివల్ల దాన్ని మనము 9 VRDA ల్యాబ్ ఉంది, అక్కడ మనం టెస్ట్ చేసుకుని ఇమ్మీడియట్గా మనకు తెలిసిపోతుంది. సో దానివల్ల దాన్ని కూడా ఇప్పుడు 12 జీజీస్ కూడా చేయమని చెప్పాము. సో మొత్తం మనకు దాదాపు 21 ల్యాబ్లో మనకు రాష్ట్రంలో వస్తుంది. సో ఏ జిల్లాలో అయితే ఎక్కడ జరిగినా ఇమ్మీడియట్గా ఆ జిల్లాలోనే టెస్ట్ చేసుకునే విధంగా మనకు ఫెసిలిటీ ఉంటుంది. సో దానివల్ల ఏమీ ఇబ్బంది లేదు. నేను ప్రజల్ని కోరుతున్నది, మీకు చిన్న జ్వరం వచ్చినా, చిన్న ఇలాంటి పురుగులు కరిచినట్టుగా తెలిసినా ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర వెళ్ళండి. డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
రైట్. ఇది ప్రస్తుతం అయితే మనతో వీరపాండ్యాన్ని హెల్త్ కమిషనర్ ఏదైతే చెప్తున్నారో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులకు గురి అవ్వద్దు, ఎక్కడికక్కడ స్క్రీనింగ్తో పాటు అదేవిధంగా ఎక్కడ అయితే ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయో వీటన్నిటిలో కూడా ప్రత్యేకంగా టెస్టులు నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడిసిన్ అనేది కూడా అందుబాటులో ఉంచాం. వీటన్నిటికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే రాష్ట్ర ప్రభుత్వం డిఎంహెచ్ఓలతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వైద్య శాఖకు సంబంధించిన అధికారులంతా కూడా వీటికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆశా వర్కర్లతో కూడా ఈ టెస్టులన్నీ కూడా నిర్వహించాలంటూ కూడా వీరపాండ్యాన్ని అయితే మనతో తెలుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9.